ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయాలను గురించి, అలాగే తిరుమలలో మరియు తిరుపతిలో రూమ్స్ని ఎలా తీసుకోవాలి, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,051 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 34,599 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,92,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని వెళ్ళే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోందండి. ఇక్కడ చెప్పిన దర్శనం సమయానికి మీరు కరెక్ట్గా దర్శనానికి వెళ్ళినప్పటికీ 1-2 గంటల తేడా అనేది ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి దగ్గర 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు ప్రస్తుతం విఐపి దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. మామూలు కంటే కూడా కొద్దిగా పెరగటం జరిగింది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇకపోతే తిరుమలలో మరియు తిరుపతిలో డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ ఎలా తీసుకోవాలో వివరిస్తానండి. తర్వాత ఆన్లైన్లో ఎలా తీసుకోవాలో వివరిస్తాను. ముందుగా తిరుపతిలో అయితే ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఆఫ్లైన్లో డైరెక్ట్గా రూమ్స్ అనేవి ఇస్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు మిగతా మాధవం ఇలాంటి కాంప్లెక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తారు. మీకు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికక్కడే రూమ్స్ తీసుకోవాలంటే మాత్రం ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. తక్కువగా ఉంటే సాయంత్రం వరకు రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం లోపే రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయండి. ఇక్కడ రూమ్స్ అనేవి 100 రూపాయల నుంచి మొదలవుతాయండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక తిరుమల కొండపైన అయితే ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. ఇవి మధ్యాహ్నం లోపే ఫుల్ అయిపోతాయండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 లేదా 12 గంటల కల్లా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. తిరుమల కొండపైన రూమ్స్ అనేవి 50 రూపాయల నుంచి మొదలవుతాయండి. ఇక రూమ్లోని సౌకర్యాలను బట్టి అంటే ఏసీ, నాన్ ఏసీ, డబల్ బెడ్రూమ్ వీటిని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కొండపైన రూమ్స్ తీసుకోవాలంటే కూడా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం వెళ్తేనే కొండపైన రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే ప్రతి నెల చివరి వారంలో తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను టీటీడీ వారి యాప్లో విడుదల చేస్తారండి. అయితే తిరుపతి అంటే కింద తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ అనేవి ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. దర్శనం టికెట్లు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. కొండపైన తిరుమలకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటా బుక్ చేసుకోవాలంటే టీటీడీ వారు ఒక రూల్ని పెట్టడం జరిగింది. అదేంటంటే
ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకొని ఉంటే మాత్రమే ఆన్లైన్లో తిరుమల రూమ్స్ కూడా బుక్ అవుతాయి. మీరు ఆన్లైన్లో ఏం దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే కనుక మీకు ఆన్లైన్లో రూమ్స్ అనేవి బుక్ అవ్వవు. మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు మాత్రమే ఆన్లైన్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవాలి. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్ చేసుకున్న ప్రింటౌట్ కాపీని తర్వాత ఎక్కడ వెళ్ళి చూపించాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న బుకింగ్ కాపీని తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లోని ఏఆర్పి అనే కౌంటర్లో చూపించినట్టయితే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్స్ని కేటాయిస్తారు. ఇవండి రూమ్స్ బుకింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లను పాస్పోర్ట్ ద్వారా బుక్ చేశాము, మమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్ని మీరు పాస్పోర్ట్తో బుక్ చేసుకుని ఉంటే కనుక మీరు దర్శనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వ్యాలిడ్ వీసా అనేది చూపించాల్సి ఉంటుందండి. ఈ పాస్పోర్ట్ సౌకర్యం బుకింగ్కి ఎందుకు పెట్టారంటే ఇండియన్స్ ఎవరైనా ఫారెన్ కంట్రీలో ఉండేవారు దర్శనానికి రావాలనుకుంటే పాస్పోర్ట్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. ఇండియాలోనే ఉండేవారికి ఈ సౌకర్యం చెల్లదండి. మీరు ఒకవేళ పాస్పోర్ట్తో బుక్ చేసుకున్నా కూడా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వ్యాలిడ్గా ఉన్న వీసాని చూపిస్తేనే దర్శనానికి అనుమతిస్తారు. అలాగే సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోంది చెప్పగలరు అని అడిగారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనాన్ని 12 గంటల సమయం పడుతోంది. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని వెళ్ళే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఇంకొక భక్తుడు జూలై నెలకు సంబంధించిన శ్రీవారి సేవా బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడిగారండి. ఇంకా జూలై నెలకు సంబంధించిన శ్రీవారి సేవా బుకింగ్ విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ రాలేదండి. వీటి గురించి టీటీడీ వారి నుంచి ఏవైనా సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.